124 మంది మావోయిస్టులు మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ముందు లొంగిపోతున్నారు. వాళ్ళందరినీ ప్రత్యేక బస్సులో కమాండ్ కంట్రోల్ సెంటర్కు తీసుకొచ్చారు పోలీసులు. మరిన్ని వివరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. లొంగుబాటును మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ ప్రకటించనున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం దాదాపు 124 మంది పీజీఎల్ఏ దళానికి సంబంధించిన వీళ్ళంతా కూడా దేవ్జీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా కూడా దాదాపు 124 మంది మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోతున్నారు. వీళ్ళంతా కూడా జనజీవన శ్రమంతో కలవబోతున్నారు. దేవ్జీ కొద్ది కాలం క్రితం, అంటే కొద్ది రోజుల క్రితమే పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది. అతను కూడా జనజీవన శ్రమంతో చేరారు. ఆ తర్వాత వరుసగా మావోయిస్టులకు సంబంధించిన లొంగుబాటు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇవాళ దాదాపు 124 మంది కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న హాల్లో, ఆడిటోరియంలో మరికొద్దిసేపట్లో కూడా వాళ్ళంతా కూడా లొంగిపోవడానికి అవసరమైన ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం బస్సులో దాదాపు ఒక బస్సులో ప్రత్యేకంగా వీళ్ళందరినీ కూడా తీసుకొని రావడం జరిగింది. భారీ బందోబస్తు మధ్య ప్రస్తుతం అయితే మనకు కనబడుతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా మావోయిస్టులు ఇప్పుడు వీళ్ళంతా కూడా లొంగిపోతున్నారు పోలీసుల ముందు. దీనికి సంబంధించి దాదాపుగా ఆపరేషన్ కగార్లో భాగంగా ఒకవైపు మావోయిస్టుకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా, ఒకవైపు ఆపరేషన్ కగార్లో పూర్తి స్థాయిలో నిర్మూలించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒకవైపు చర్యలు చేపట్టింది. మరొక వైపు రాష్ట్రం ఎవరైతే జనజీవన స్రవంతిలోకి కలవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా స్వాగతం పలకడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మావోయిస్టులు చాలామంది ఇప్పటికే పోలీసుల ముందు లొంగిపోయిన నేపథ్యం అయితే చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వీళ్ళంతా కూడా ఆ పిలుపు నేపథ్యంలోనే, ఎందుకంటే ఇప్పటికే వీళ్ళకి సంబంధించిన కమాండర్ ఎవరైతే చీఫ్ ఉన్నాడో దేవ్జీ, అతను కూడా లొంగిపోయిన నేపథ్యం ఉంది. కాబట్టి అతను లొంగిపోయిన తర్వాత వీళ్ళంతా కూడా వరుసగా లొంగిపోతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. వీళ్ళందరూ కూడా మనం చూడొచ్చు. వీళ్ళంతా కూడా మావోయిస్టులు పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే లొంగిపోతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఇప్పటికే అగ్రనాయకులందరూ కూడా లొంగిపోయిన నేపథ్యంలో మిగతా వాళ్ళు ఎవరైతే దళ సభ్యులుగా ఉన్నారో, అలాగే పీజీఎల్ఏకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రస్తుతం లొంగిపోతున్న సందర్భం మనకు కనబడుతుంది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు పీజీఎల్ఏకి సంబంధించిన దళ సభ్యులందరూ కూడా ప్రస్తుతం కనబడుతున్నారు. ఇందులో 124 మంది మావోయిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం లొంగుబాటుకు సంబంధించిన ఏర్పాట్లు అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో చాలా వరకు ఇందులో కొంతమంది అగ్రనాయకులు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు 4 వరకు కూడా ఉండొచ్చు అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు. అలాగే గణపతికి సంబంధించి ఎంతవరకు, ఎందుకంటే ఇప్పటికే గణపతి లొంగుబాటుకు సంబంధించి పూర్తి స్థాయిలో వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు గణపతి ఎక్కడున్నాడు, ఎందుకంటే గతంలో దేవ్జీతో పాటు మిగతా రాజిరెడ్డి వాళ్ళు లొంగిపోయినప్పుడు డీజీ ప్రకటించడం జరిగింది. అతను అడవుల్లో మాత్రం లేడనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి గణపతికి సంబంధించి కూడా ఈరోజు ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే మావోయిస్టు అగ్రనాయకత్వంలో చివరిగా మిగిలింది, అంటే అగ్రనాయకుల్లో చివరిగా ఉన్నది మాత్రం గణపతి ఒక్కరే. కాబట్టి గణపతికి లొంగుబాటు కనుక సాగితే పూర్తి స్థాయిలో మావోయిస్టుకు సంబంధించిన లొంగుబాటు ప్రక్రియ అనేది పూర్తవుతుంది అనేది పోలీసులు